భరత మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ వచ్చేసింది రవితేజ గారిది. 2½ మంత్స్ జస్ట్ మాస్ జాతర తర్వాత 2½ మంత్స్ గ్యాప్‌లో మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందనమాట రవితేజ గారిది. ఏమో ఈసారి మాత్రం నాకు చాలా తేడా కొడుతుంది. డౌట్ కూడా అనిపియట్లేదనమాట. పాటలు ఎక్కట్లేదు నాకు. 'బెల్ల బెల్ల' కొంచెం ఎక్కింది అదొకటి పక్కన పెట్టగానే మిగతాయి ఏవో నడుస్తా ఉన్నాయి. అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆ కైండ్ ఆఫ్ గెటప్‌లో నడుస్తుంది సినిమా. అండ్ ఆల్సో కిషోర్ తిరుమల గారిని అసలు ఈ సినిమా ఎందుకు చేశారంటే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. ఏమొద్దు నాకు ఏమి వద్దు. నవ్వించండి. సింపుల్. నవ్వించండి. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు సినిమాలో. నవ్వించండి. సత్య మనకి గోవర్ధన్ గారు ఆయన పేరు కరెక్ట్‌గా గుర్తుకు రావట్లేదు నాకు ఆయన పేరు. అండ్ ఆల్సో వెన్నెల కిషోర్ ఆల్సో దేర్. రవితేజ గారు ఉన్నారు. నవ్వించండి. అంతకంటే ఇంకేమొద్దు. ఫస్ట్ అది చూసేద్దాం. తర్వాత మాట్లాడేద్దామండి. సో లెట్స్ వాచ్ 'భరత మహాశైలకు విజ్ఞప్తి.' ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, ఒరిజినల్ ఫైట్, జాతర ఫైట్ తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. రెడీ బాబా? రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. మీకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే మేడం. ఏంది లిప్ సింక్ తేడా కొడుతుంది? రామ్ ఎవరా అమ్మాయి? మా ఫ్రెండోళ్ళ వైఫ్ చెల్లి. నేనే కనుక మీ పక్కన ఉండుంటే ఇంకొకరిని రానిచ్చామన్నా. ఎవరు సరే దురందరు సత్య మాత్రమే. మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు, మళ్ళీ ఫైటా? కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాలు. కాసేసి బొమ్మ బొరస నిలబెట్టాను. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. సునీల్ గారు కూడా ఉన్నారు. ఆహా, జనరేటర్లో షుగరా? నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. ఏం చేయమంటావు బ్రో? నాకు నవ్వు రావాలి కదా బ్రో. సింపుల్గా నవ్వు రావాలి కదా బ్రో. యు హ్యావ్ సత్య, యు హ్యావ్ సునీల్, యు హ్యావ్ వెన్నెల కిషోర్. ఇంకేదో అవుతుందో కొంచెం ఆగండి, ఏదో ఓపెన్ అవుతుంది. వెన్నెల కిషోర్, రవితేజ గారు. ఏమీ లేదు సినిమాలో. పాయింట్ ఏంటి? హీ చీట్స్ ఆన్ హిజ్ వైఫ్ మీద చీటింగ్ చేసిండు ఏకంగా లిటరల్గా. దాన్ని జస్టిఫై చేస్తారా, ఏం చేస్తారో పక్క పెట్టు. అండ్ ఆల్సో ఈ పక్కకి మధ్యలో ఫైట్లు మా సీన్లు ఎందుకు ఇవన్నీ? ఏందో ఏమో నాకైతే తేడా సానా ఎరుకు పోయి. అంటే లైక్ ఓన్లీ ఫర్ సత్య బ్రో. సత్య ఒక్కడే ఏదో ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ కూడా కష్టమే. తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. రెడీ బాబా? ఏనే లైక్ సత్య మాత్రమే లైక్ వీళ్ళ ఏందో నాకైతే మాత్రం ట్రైలర్లో వీళ్ళు తీసుకునే పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. పాయింట్ ఏమనిపించట్లేదు. జస్ట్ హీ హుక్డ్ అప్ విత్ హర్ కాబట్టి ఆల్రెడీ పెళ్ళయింది, వైఫ్ ఉంది, లవింగ్ వైఫ్ ఉంది. బట్ హీ వెంట్ ఆన్ హుక్డ్ అప్ విత్ హర్. అక్కడే పోయింది నాకు సగం. క్యారెక్టర్ నువ్వు ఎంత మంచోడో ఎంత చెడ్డో ఐ యాక్చువల్లీ డోంట్ కేర్. అయిపోయా. దాంతో నువ్వు మంచి ఫన్ క్రియేట్ చేసినా లేదా నాకు ట్రైలర్లో చూపెట్టాలి కదా. సినిమా రాకముందు ఎలా జడ్జ్ చేస్తావు బ్రో అని కొంతమంది వస్తారు. ఇప్పుడు సూపర్ మస్తుగా వచ్చారు ఇప్పటికే. అందులోనూ లైక్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేసిందే జడ్జ్ చేయడానికి సినిమా చూడాలా లేదా అని చెప్పేసి. అందులోనూ సంక్రాంతిలో ఇన్ని సినిమాలు వస్తున్నాగా భరత మహాశైల విజ్ఞప్తికే ఎందుకు పోవాలనేది ఒకటి ట్రైలర్ చూపెట్టాలి. లేదు అట్లా అనుకున్నా. ఆల్రెడీ రవితేజ గారి మూవీస్ ఇప్పటివరకు మనకి ఏమీ నచ్చట్లేదు. దీంట్లో లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, పోనీ ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. అరే కొంచెమైనా బాగుండాలి కదా చూడడానికి. ఏదన్నా దీనికి ఈ సినిమా చూద్దాం. ఇప్పటివరకు వచ్చిన 8-9 సినిమాలు ఎన్నో, వాటిలలో 1-2 సినిమాలు బాగున్నాయి, మిగతా అన్నీ పోయినాయి. వాటన్నిటికంటే ఇది డిఫరెంట్ ఏంటి? నచ్చుతుందా? ట్రైలర్ చూస్తారు నచ్చింది. దట్ ఈస్ మై క్వశ్చన్. అది చెప్పలేరు ఆన్సర్.
దీంట్లో ఏమో లైక్ మేబీ షీ బికమ్ హిజ్ బాస్ అవుతుంది. వాట్ యు కాల్ ఇట్, ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. ఒకటేసారి ఇంటర్వెల్‌లో అమ్మాయి రాగానే ఐఎమ్ యువర్ బాస్ అంటది. వీళ్ళిద్దరు హ్యావ్ టు వాట్ ఈస్ వైఫ్‌ని అక్కడ వైఫ్ ఉండగానే ఈమెతో మేనేజ్ చేయాల్సి వస్తది. ఎందుకంటే లైక్ నువ్వు నన్ను లవ్ చేసినావా లేదా సంథింగ్ అంటది. వైఫ్‌కి అబద్ధం చెప్పాలి. వీటన్నిటి మధ్యలో సునీల్ గారు వాళ్ళ కథలు ఏవేవో నడుస్తా ఉంటాయి. దట్ ఈస్ పాయింట్. ఇదంతా ఇక్కడ లైక్ పండుగ సంథింగ్ ఏదో జరుగుతుంది. మేబీ ఒక ఫంక్షన్ అవుతుంది. ఆబ్వియస్లీ చాలా ఎక్స్‌పెక్టెడ్ బీట్స్‌లో వెళ్తుంది. ఎక్స్‌పెక్టెడ్ బీట్స్ ఉన్నా పర్లేదు. నవ్వించండి. నా ట్రైలర్ చూసి నవ్వు రాలే. ఇంకా ఏకంగా టీజర్ అయితే మాత్రం నాకు కోపమే వచ్చింది చూసి. సో, నాకే చెప్తున్నా ఇది నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ నువ్వెవడురా అనకండి. నాకేనా అనిపిస్తది. మరి ఇంకేం చెప్తా? నాకైతే నమ్మకం లేదు భయ్యా. నిజంగా అస్సలేదు. ఏ ఈయన్నే వీళ్ళే కష్టపడాలి. చాలా కష్టపడాలి. కమెడియన్స్ మీదనే ఉంది వాళ్ళకి ఈ సినిమా అంతా కూడా. క్రిస్టల్ షుగర్ అట. లైక్ ఇది షుగరు వాట్ యు కాల్ ఇట్ జనరేటర్ అసలు దీన్ని కూడా వాడేసిర్రు ఆఖరికి. నైస్. ఒక్క నిమిషం ఆగు. ఈయన చేసేస్తున్నాడు. బ్రో గ్రీన్ స్క్రీన్ ఏంటి బ్రో? ఇది గ్రీన్ స్క్రీనా? నార్మలా? లైట్ బానే పడుతుంది గానీ కొంచెం చూస్తుంటే కొంచెం వదిలే. మరి ఆడేముందని ఫైల్ చూస్తున్నారు? కానీలే ఏమో. ఫైల్ ఓపెన్ అయింది. షాక్ అయింది. ఏదో చూస్తున్నాడు. ఏమో బ్రో నాకైతే మాత్రం జస్ట్ కిషోర్ తిరుమల గారి మీదనే నమ్మకం ఉండే. ట్రైలర్ ఈజ్ నాట్ డెఫినెట్‌లీ అరే ఖచ్చితంగా చూడాలని ఎక్కడ అనిపియట్లేదు. నిజం చెప్పేస్తా వాటెవర్ ఇట్ ఈస్. మళ్ళీ దీనికి లాస్ట్ తీసుకొచ్చి హీరోకి ఇది ఉంది, హీరో ఇంత మంచోడో తెలుసా అనుకుంటా. వద్దు ప్లీజ్. ఏమో మీకేమనిపించింది చూసిన తర్వాత? నాకైతే మాత్రం చాలా ఇరుకు. ఏమో నాకైతే మాత్రం అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్‌లో చెప్పండి. చూద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. లైవ్ ఉంది రోయ్ వచ్చేయండి. వాళ్ళ లైవ్ రాజాసాబ్ మాట్లాడేసుకుందాం. బై.